అరే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న నా సహోదరులకు ఇదే నా యొక్క వందనాలు. మరి మన మన గవర్నమెంట్ పాత గవర్నమెంట్ అయితే దాదాపుగా జూను జూలైలోనే ఎగ్జామ్ పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చేయాలనే ఉద్దేశంతో అప్పుడు నోటిఫై చేసింది సుమారుగా 11,000 దాదాపుగా ఉద్యోగాలని. అది వారం రోజుల్లోనే ఎగ్జాము నోటిఫికేషను, వారం రోజులు ఎగ్జామ్, 10 రోజుల్లోనే పోస్టింగ్ అని పెట్టిందే. తర్వాత ఎలక్షన్ వల్ల ఆగిందే. తర్వాత చూసినట్లయితే మన తర్వాత వచ్చే గవర్నమెంట్ దాన్ని 16,000 చేసి మెగా డిఎస్సి అని పేరు పెట్టింది. ఈ మెగా డిఎస్సి అనే పేరులో మెగా అంటే సుమారుగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 50,000 అది మెగా అవుతుంది. అప్పుడు మన రాష్ట్ర జనాభా 2 రాష్ట్రాలు కలిపి జనాభా 7 కోట్లు అని చెప్పేవాళ్ళు. అప్పుడు దానికి అది మెగా డిఎస్సి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చేసిన సర్వే ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్లే సుమారుగా 4 కోట్ల దాటి ఉన్నారు. అలాంటి సమయంలో మనకి ఈ 16,000 అనేది మెగా డిఎస్సి ఎక్కడవుతుంది అనేది మనకి కొద్దిగా సందేహంగా ఉన్నది. తర్వాత పాయింట్, మనకి పలానా రోజు మీకు ఇస్తామరా అబ్బాయి, అప్పుడు దాకా మీ పనులు మీరు చేసుకోండి, మీకున్న చిన్నపాటి ఉద్యోగాలు మానేసి మీరు చదువు కోసం కోచింగ్ సెంటర్లంట రూములంట ఉండకండ్రా స్వామి, మీకు డబ్బు ఖర్చు, అందువలన మేము ఎప్పుడు ఇస్తామో చెప్తామో అప్పుడు దాకా వెయిట్ చేసి మీ పనులు చూసుకుంటారా అని చెప్పేసి గవర్నమెంట్ చెబితే, చదువుకొని పేదోళ్ళగా చిన్న ఘోరమైన ఉద్యోగాలు చేస్తూ పిల్లలు తల్లిదండ్రులు పోషించుకునే సగటు మనిషి యొక్క జీవితము కొద్దిగా ముందుకెళ్తుంది. వీళ్ళు చేసిన పని వలన వీళ్ళు దాదాపుగా సంవత్సరం నుంచి ఖర్చులు అన్నీ మరిస్తూ ఇంటికాడే ఖాళీగా ఉండి దాని తగ్గట్టు అప్పులు చేర్చుకొని కోచింగ్లకు వెళుతూ చదువుకుంటూ సంవత్సరం నుంచి ఆవురు మంది దొరులుతూ ఉంటుంటే ఇప్పుడు డిఎస్సి లేదు, ఈఎస్సి లేదు, దాని ఊసే లేదు. మరి వాళ్ళు ఏమి చేయాలి? ఆత్మహత్యలు చేసుకోవాలా? రోడ్డు మీద అడుక్కు తినాలా? కోపం వచ్చి రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేల కింద నించోవాలా? ఏటో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చెబితేనే కొద్దిగా దానికి మంచి ప్రఖ్యాతి ఉంటుంది. మొదటి సంతకము దీని మీదే పెట్టారు, మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి దాదాపుగా జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి సుమారుగా 8 నెలలు సుమారుగా వస్తుంది. ఈ దునియాలో మొదటి సంతకం పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 7-8 నెలలు అమలు చేయని పథకం అంటూ ఏది ఉందంటే అది మెగా డిఎస్సి అవుతుందని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. అయితే దీనివల్ల మనకి తెలుసుకున్నది ఏంటంటే, ప్రస్తుతం మన గౌరవనీయులు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి మాటలు దాదాపుగా మనం నమ్మకూడదు అని గతంలోనే చూసాము. ప్రస్తుతం మళ్ళీ అదే మనకి అర్థమవుతూ ఉన్నది అని నా ఉద్దేశం. ఇది ఎటకారం కాదు, ఎటకారంగా చెబుతున్న నిజం. అందువలన ఇప్పుడు నిరుద్యోగులు బోళ్ళ మంది ఖాళీగా తిరుగుతూ ఏ పని లేక ఎక్కడ ఏమి చేయాలో అర్థం కాక, పిల్లలకి సరైన తిండి పెట్టలేక, వాళ్ళు సరైన తిండి లేక ఎన్ని అవస్థలు పడుతున్నారో వాళ్ళని ఎవరూ పట్టించుకున్న నాదుడే లేడు. అయితే మనకి ఉప ముఖ్యమంత్రి గారి మీద ఎంతో నమ్మకంతో యూత్ అందరూ కూడా అచ్చుగుద్దినట్టు వెళ్ళి అక్కడ సైకిల్కి గ్లాసుకి మనం ఓట్లు గుద్దాము, మనం గుద్దిన ఓట్లు మనలే తిరిగి గుద్దారన్నమాట. దీన్ని బట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే, ఎప్పుడు నాయకుల మాటలు నమ్మడం అనేది నిరుద్యోగులు మొదటి నుంచి చేస్తున్న పనే. అబ్బాయి, మనం నమ్మి మోసపోయి ప్రస్తుతం ఈ టీచర్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా బెగ్గింగ్ స్టేజ్కి వచ్చేసారనేది నా ఉద్దేశం, నా యొక్క ఉద్దేశం. అందువలన దయచేసి ఉద్యోగాలు ఎప్పుడైతే కరెక్ట్ చెప్పండి, కరెక్ట్ 2 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇస్తాను, అప్పుడు దాకా మీ పనులు మీరు చేసుకుంటారని చెప్పండి, ఏ ఇబ్బంది లేదు. ఎత్తుతారు, రేపే ఇచ్చేస్తామంటారు, తర్వాత దాని ఊసి సంవత్సరం దాకా ఉండదు. ఏమిటో ఈ ఆట, ఈ ఆటకి అర్థమేమిటో
దీనికి చివరగా ముగింపు ఏమిటో ఆ చందమామకే తెలియాలి. బాయ్.